ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి మహిళామూర్తులందరికీ, బిడ్డలందరికీ, అలాగే సోదరిమణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్ని అధిరోహించినటువంటి మహిళామూర్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, వారు ఏ రకంగా అయితే వారి యొక్క ఎదుగుదలని, వారి యొక్క గమ్యాన్ని వారు చేరుకున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళామూర్తులు వారి బిడ్డలను కూడా అదేవిధంగా మంచి మార్గంలో గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్ళి ఈ దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థల్లో, వ్యవస్థల్లో, అనేక రంగాలలో రాణించే విధంగా వారిని కూడా ముందుకు తీసుకెళ్ళి పెద్ద ఎత్తుల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఇవాళ మన భారతదేశానికి ప్రథమ పౌరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళామూర్తి. ఇవాళ అనేక పార్టీలకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు మహిళామూర్తులు. అలాగే అనేక వ్యవస్థల్లో పెద్ద పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా సీఈఓలుగా మహిళలు ఉన్నారు. అంటే మహిళలు కేవలం వంటింటికి మాత్రమే కాదు, కేవలం వారిని గృహాలకు మాత్రమే పరిమితం చేయకుండా వారిని కూడా రాజకీయంగా కూడా ఆదుకోవాలని జగనన్న గారు వచ్చినటువంటి అతి కొద్ది సమయంలోనే, గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలోనే అత్యున్నతమైనటువంటి పదవుల్ని చైర్మన్లుగా, అనేక రకాలైనటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సెక్యూర్గా చేసేటటువంటి అత్యుత్తమమైన పదవి అతి కొద్ది మందికే దక్కేటటువంటి అవకాశం ఉన్న హోంమంత్రి పదవిని 2 మహిళామూర్తులకు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అనేక రకాలుగా మహిళల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగనన్న ప్రభుత్వం అనేది స్పష్టం. అనేక రకాలుగా అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి మహిళామూర్తులకి మోసపూరితమైన మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలనే మాఫీ చేయలేకపోయాడు. ఆయన వస్తే మాఫీ చేస్తానని ఒక అబద్ధపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి మహిళలందరినీ మోసం చేస్తే, చెప్పిన విధంగా జగనన్న ఒక మాట చెప్తే చేస్తాడు అని నిరూపిస్తూ డ్వాక్రా రుణాలు 4 విడతల్లో సంపూర్ణంగా మాఫీ చేసినటువంటి ఘనుడు జగనన్న. అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరియు అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మహిళలందరూ కూడా ఆదరించి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇంకా ఈ సమాజం మీద మహిళామూర్తులకి, ఈ సమాజానికి ఒక గొప్ప మంచి కార్యక్రమాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ చేసే అవకాశాన్ని కలుగజేయాలని మిమ్మల్ని అందరిని కోరుతూ మరొకసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మన ఇన్ఛార్జి గారికి, చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మమ్మల్ని ఇప్పుడు దాకా ఏదో ఎలక్షన్కి మామూలుగా అలా పిలిచే వాళ్ళే కానీ మా మహిళా దినోత్సవం ఇక్కడ జరుపుకోవాలంటే మా అంతటి మేమే జరుపుకునే వాళ్ళం సార్ ఇంతకుముందు. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు పిలిపించారు. మా మహిళలకి అందరికీ గౌరవించినందుకు మీకు ప్రత్యేకంగా పాదాపి వందనాలు సార్. ఈరోజు మా మహిళలు ముందు వచ్చి వైఎస్ఆర్ పార్టీకి కష్టపడాలని ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంది. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు ఓటు వేస్తారు కానీ ఇక్కడ మారుమూల ప్రాంతానికి కొంచెం మహిళలు అంటే బయటికి వస్తే కొంచెం చులకనంగా చూస్తారు. కాబట్టి ఈరోజు మన వాళ్ళందరూ వెనకబడిపోతున్నారు సార్. అలాగనే ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేనే మీకు అందరికీ ఆదర్శం. మనం వంటింటికే పరితం అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోవాలని ఇక్కడ కూడి వచ్చిన మహిళల తల్లులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనం కానీ మగవాళ్ళతో సమానంగా ఎదగాలని, సమాజంలో మనం కానీ తిరగాలని ప్రతి అక్క చెల్లమ్మకి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్క మాటలో పిలిస్తే ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి అక్క చెల్లెలకి ప్రత్యేకంగా నా వందనాలు తెలుపుకుంటూ సెలవు.